విజయవాడలోని పోలింగ్ బూత్ వద్దకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఆయన అక్కడ ఉన్నారు. ఆయనతో పాటు జనసేన నేత మాదాసి గంగాధరం, పలువురు ప్రముఖులు కూడా అక్కడ ఉంటాం మనం లైవ్లో చూసాం. ప్రజెంట్ అక్కడి నుంచి అప్డేట్స్ అందించడానికి రిపోర్టర్ నేతాజీ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నేతాజీ, ఓటు యూ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితమే ఏదైతే విజయవాడలోని పట్టమంటల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో అక్కడికి చేరుకున్నారు. శ్రీ చైతన్య ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ స్కూల్లో ఈ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పోలింగ్ బూత్ 91 వద్ద ఓటు హక్కును వినియోగించినందుకు జనసేనాని పవన్ కళ్యాణ్ ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడ ఎన్నికల అధికారులు ఏర్పాట్లన్నీ కూడా చేశారు. మరి కాసేపట్లోనే జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కుని వినియోగించుకుని ఆ ఓటు వేసి బయటికి రాబోతున్నారు. బయటకు వచ్చిన తర్వాత మీడియాతో స్వయంగా ఆయన మాట్లాడతారు. ఓటు వేసానని పవన్ కళ్యాణ్ చెప్పబోతున్నారు. అలానే జన సైనికులంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా క్యూలైన్లలోనే వేచి చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చిన నేపథ్యంలో ఇక్కడంతా కూడా అందరి వాతావరణం నెలకొందని చెప్పాలి. పవన్ కళ్యాణ్ అభిమానులంతా కూడా ఈ పోలింగ్ కేంద్రం బయట బారులు తీరారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి మద్దతుగా వాళ్ళంతా కూడా నినాదాలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ చేరుకున్న నేపథ్యంలో కాస్త చెత్తీస్లాట జరిగినట్టుగా మనకి తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ అయితే ప్రస్తుతం ఆ పోలింగ్ బూత్ లోపలికి వెళ్ళారు. లోపల తాను ఓటు వేసేందుకు అక్కడ సిద్ధంగా ఉన్నారు. ఓటు వేసిన తర్వాత ఆయన బయటికి వస్తారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. పోలింగ్ ఇంకా ప్రారంభం కాని పరిస్థితి కూడా ఉంది. మొత్తం ఓటర్లు వచ్చి 3,93,45,717 మంది ఉన్నారు. మహిళలు వచ్చి 1,98,79,421 మంది ఉన్నారు. పురుషులు 1,94,62,339 మంది, ఇతరులు వచ్చి 3,957 మంది. ఇందులో 18 నుంచి 19 సంవత్సరాల వాళ్ళు 10,15,219 మంది ఉన్నారు. వీటంతా కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి మద్దతు తెలియజేస్తున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఎక్కడైతే స్థిర నివాసాన్ని ఏర్పాటు చేస్తున్నారో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఓటు హక్కు కలిగి ఉండి ఇతర దేశాల నుంచి కూడా తమ ఓటు హక్కును వినియోగించినందుకు ఆంధ్రప్రదేశ్ కి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గంగా గాజువాక నిలిచింది. గాజువాక నుంచి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగారు. గత నెల 21వ తారీఖున అక్కడ నామినేషన్ వేశారు. ఆ మరుసటి రోజు అంటే 22వ తారీఖున పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన బరిలో నిలిచారు. కాబట్టి అక్కడ కూడా నామినేషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఆయన ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడతారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి నేరుగా ఆయన బయలుదేరి అటు భీమవరంకి వెళ్తారు. భీమవరంలో పోలింగ్ ప్రక్రియ ఎలా కొనసాగుతుంది అన్నది జనసేన అని అబ్జర్వ్ చేస్తారు. అక్కడ గంట నుంచి 2 గంటల వరకు గడిపే అవకాశం అయితే ఉంది. ఆ తర్వాత అక్కడ నుంచి నేరుగా వైజాగ్ చేరుకుంటారు. విశాఖలోని గాజువాక నియోజకవర్గంలో ఓటింగ్ ప్రక్రియ ఎలా కొనసాగుతుంది అన్నది కూడా పవన్ కళ్యాణ్ పరిశీలిస్తారు. అయితే పవన్ కళ్యాణ్ హెల్త్ మాత్రం బాగాలేదు. ఆయన ఆరోగ్యం ఇంకా స్థిరపడని పరిస్థితి అయితే ఉంది. నిన్నంతా కూడా ఆయనకి సెలైన్లు ఎక్కించారు. ఎందుకంటే ఆయన ఈ నెల 5వ తారీఖున విజయనగరం జిల్లా పర్యటనలో భాగంగా నెల్లిమర్ల నియోజకవర్గంలోని సింగవరం గ్రామంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగించిన తర్వాత డిహైడ్రేషన్ గురై ఆయన అక్కడి నుంచి ఇటు అదే రోజు గుంటూరులో పర్యటించాల్సి ఉంది. విజయవాడలోని గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకున్నాక కళ్ళు తిరిగి పడిపోయారు. అక్కడి నుంచి వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. బెడ్ రెస్ట్ తీసుకోవాలి అని సూచించిన పవన్ కళ్యాణ్ ఆ బెడ్ రెస్ట్ తీసుకోలేదు. ఎందుకంటే ఎన్నికలకు కూడా ఆ సమయంలో అతి తక్కువ సమయం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన డాక్టర్ల మాటను చరిత్రను పెట్టి మరి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ఆయన మరింత అనారోగ్యం పాలయ్యారనే చెప్పాలి. ఇప్పుడు కూడా ఆయన చాలా నీరసంగానే ఉన్నారు. ఇక్కడికి వచ్చారు. మార్నింగ్ కూడా ఆయనకి వైద్యులు చికిత్స అందించారు అన్నట్టుగా మనకైతే సమాచారం. నేతాజీ, ఒక విషయం చెప్పండి. కృష్ణా జిల్లాకు సంబంధించి విజయవాడ పశ్చిమ, విజయవాడ సెంట్రల్, విజయవాడ తూర్పు, అలాగే గుడివాడ, కొన్ని ఏరియాలో మైలవరం మొన్నటి గొడవలు జరిగాయి. ఈ ఏరియాలో పోలింగ్ ప్రక్రియ ఏ విధంగా సాగుతుంది? అక్కడ ఏమైనా గొడవలు జరిగే అవకాశం ఉందా? అయితే విజయవాడ ఈస్ట్, నార్త్, సెంట్రల్ తో పాటు గుడివాడ కొన్ని చోట్ల మాత్రం గొడవలు జరిగినట్లుగా మనకైతే సమాచారం అందింది. అక్కడ కూడా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ప్రభుత్వ ఉద్యోగులు 4,20,000 మంది ఎన్నికల విధుల్లో ఉన్నారు. అలానే పోలీస్ బందోబస్తులో భాగంగా 1,06,000 మంది బందోబస్తు క్రమంలో ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికల అధికారులు అయితే ఏర్పాట్లు చేశారు. అయినప్పటికీ కూడా అక్కడక్కడ చెదరమదురు ఘటనలు అయితే జరుగుతూనే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఇప్పుడు ఆయన
మీడియాతో మాట్లాడేందుకు బయటకు వస్తున్నారు. మరి కాసేపట్లోనే జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడతారు. ఎందుకంటే ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు కాబట్టి వచ్చి మీడియాతో మాట్లాడతారు. ఆయన ప్రతి ఒక్కరు కూడా తమ విలువైన ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన చెప్పే అవకాశం వస్తుంది. పవన్ కళ్యాణ్ వచ్చిన నేపథ్యంలో ఆయన కూడా ఇక్కడ ఎక్కువసాట జరుగుతుంది. ఆయన మీద ఉన్న అభిమానంతో ప్రతి ఒక్కరు కూడా ఆయన మీద పడిపోతున్నారు. పవన్ కళ్యాణ్కి ఏమో హెల్త్ అయితే బాగాలేదు, ఆయన ఎలాగైనా సరే మాట్లాడి వెళ్దామని చెప్పినప్పుడు కూడా ఆయన ఎంత పడుతున్నారు. పవన్ కళ్యాణ్ మరి పాటిస్తున్న మాట్లాడుతున్నారు. ఆయన ఇక్కడికి ఆయన బౌన్సర్లు కూడా ఉన్నారు. పవన్ కళ్యాణ్ చూసేందుకు కూడా చుట్టుపక్కల నుంచి ఏదైతే ఆయన అభిమానులు ఉంటారో వాళ్ళంతా కూడా చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతున్నారు. మనం చూడొచ్చు. థ్యాంక్ యూ నేతాజీ.